వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. రైతులు అధైర్యపడొద్దు, నష్టపరిహారం అందిస్తాం. పంట నష్టపోయిన రైతులకు భరోసానిచ్చిన మంత్రి హరీష్ రావు. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం. అనంతపురం జిల్లాలో నిర్వహించే జగనన్న వసతి దివేన కార్యక్రమానికి వెళ్లిన జగన్. విశాఖ బీచ్ లో యువతి మృతదేహం లభ్యం. కుటుంబ కలహాలతో చనిపోయినట్లు పోలీసుల అనుమానం. రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలను గవర్నర్ అడ్డుకుంటున్నారు. గవర్నర్ తమిళిసై మంత్రి హరీష్ రావు విమర్శలు. సిద్దిపేట నాంచూరుపల్లి గ్రామంలో వడిగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వారికి నష్టపరిహారం అందిస్తామని మంత్రి వారికి భరోసా కల్పించారు. యుద్ధ ప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్స్ అందరికీ కూడా మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, గౌరవ మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో అందరూ కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ మరి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ రైతులకు ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం ఇలా ప్రభుత్వం పక్షాన చేస్తూ ఉన్నాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు తప్పకుండా అండగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా మీకు కాపాడుకుంటుంది. అయితే ఈ ఒక విషయాన్ని రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే కోదాడ, సూర్యాపేట, బాన్స్వాడ, హుస్నాబాదు కొన్ని ప్రాంతాల్లో రైతులు మరి డిసెంబర్ నెలలోనే వరి నాట్లు వేసుకున్న వల్ల మరి శ్రీరామనవమి పండగలోపే చాలా చోట్ల కూడా కోతలు అయిపోయినాయి. మనం కూడా భవిష్యత్తులో కూడా ఒక నెల వరి పంటను ముందుకు తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. సకాలంలో ఎరువులు ఇచ్చింది, మంచి విత్తనాలు ఇచ్చింది, నాణ్యమైన కరెంట్ ఇచ్చింది, కావలసినన్ని నీళ్లు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు కూడా అందించింది. అయితే ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా కూడా ప్రభుత్వం చేస్తూ వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. సో దీని నుంచి తప్పుకోవాలంటే మనం వానకాలం పంట ఒక నెల ముందుకు జరుపుకొని యాసంగిని కూడా ఒక నెల ముందుకు తెచ్చుకుంటే ఏమైందంటే చాలా వరకు ఈ వడగళ్ల వాన నుంచి రైతులు తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాధలు మనకు తప్పుతాయి. అందుకే భవిష్యత్తులో తప్పకుండా దీని ఒక గుణపాఠంగా తీసుకుంటాం. డెఫినెట్గా మేము రైతులకు కానీ వ్యవసాయ శాఖ అధికారులను కూడా మోటివేట్ చేసి భవిష్యత్తులో ఒక నెల ముందుకు తెచ్చి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా రైతుల్ని కాపాడడానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం. పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్కే రత్నాకర్, కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవ్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ యంత్రాంగం స్వాగతం పలికారు. తర్వాత ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల్లలో నిర్వహించే జగనన్న వసతి నివేదన కార్యక్రమానికి బయలుదేరారు.
విశాఖపట్నం YMCA సమీపంలోని బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలు పెద్ద గంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన వెలుగులోకి రావడంతో 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు 5 నెలల గర్భవతి, కుటుంబ కలహాలతో చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న రాత్రి 12:15 ఆ టైంకి మాకు గురువెల్లి శాంతారావు అనేసి నడుపూరు ఆర్ఎస్ కాలనీకి సంబంధించిన 60 సంవత్సరాల వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళ కోడలు నిన్న సాయంత్రం 6:30 ఆ టైంలో ఇంటి దగ్గర నుంచి వీళ్ళు లేని సమయంలో బయటికి వెళ్ళిపోయిందని వీళ్ళంతా వాళ్ళ బంధువుల దగ్గర వాళ్ళ అమ్మగారికి ఇంటిమేట్ చేసి వెతికి ఎక్కడ కనిపించబోయేటప్పటికి మాకు వచ్చి రిపోర్ట్ ఇస్తే మేము కేసు కట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా నైట్ రౌండ్స్ రక్షకుని తర్వాత నైట్ బీట్లని ఇచ్చి ఏరియా మొత్తం ఎతికించడం జరిగింది. ఏరియా మొత్తం ఎతికిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని గ్రూప్లో మా నైట్ రౌండ్స్ గ్రూప్లో షేర్ చేస్తే ఇమీడియట్గా అటు నుంచి మా 3 టౌన్లో నైట్ రౌండ్స్ చేస్తున్న ఆఫీసర్లు ఆ బీచ్లో ఒక డెడ్ బాడీ ఉందని ఆ డెడ్ బాడీ తాలూకు ఫోటోలు పెడితే మాకు వీళ్ళ పేరెంట్స్ని పంపించి కంపేర్ చేపిస్తే ఐడెంటిఫై అయింది. రాత్రి సుమారుగా 1:30 ఆ టైంకి అమ్మాయి చనిపోయిన అక్కడ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. కంప్లైంట్ మాకు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు అంటే డిసీజ్డ్ అంటే అమ్మాయి తాలూకా మామయ్య అంటే భర్త తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రి మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 6 ఏళ్లలో చూపిస్తే ఈ రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలను గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన బిల్లులను ఆపుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫారెస్ట్ యూనివర్సిటీలు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. గవర్నర్ మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని తెలిపారు. ఈ రోజు 1,00,000 మంది పాస్పోర్ట్లను విదేశాలలో తీసుకుంటున్నారని, దేశ సంపద బయటకు పోవడానికి కారణం బీజేపీ అని దుయ్యబట్టారు. నిజాన్ని ప్రజలకు తెలపకపోతే అబద్ధం రాజ్యమేలుతుందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానుకోవాలి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమైనది. రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉండాలి. బాగా పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహించాలి. కానీ ఈ రకంగా అడ్డుకోవడం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వానికి తగదు. అందుకే ఈ దేశంలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు కాదు, ప్రజలకు కావాల్సింది ఈ దేశ అభివృద్ధి జరగాలి, ఈ దేశం ముందుకు సాగాలి. ఈ దేశం ఇలా ఏమైతుంది, 1,00,000 మంది ఈ దేశంలో పాస్పోర్ట్ సరెండర్ చేసి వేరే దేశాల్లో పోయి పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? మీ వేదికలు తట్టుకోలేక, మీరు తెచ్చే అరాచకాలను తట్టుకోలేక 1,00,000 మంది ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసి ఇలా విదేశాల్లో పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ దేశ సంపద విదేశాల్లో పోతా ఉంది. దేశంలో కొత్తగా సంపద రావాలి, దేశంలో పరిశ్రమలు రావాలి, దేశంలో పెట్టుబడులు రావాలి, దేశంలో కొత్త ఉద్యోగాలు రావాలి. కానీ మీ పాలనలో సీన్ రివర్స్ అయింది. దేశ సంపద బయటకు పోతుంది. దేశంలో సంపద ఉన్న వాళ్ళు దేశం విడిచిపెట్టి విదేశాలకు పోయే పరిస్థితి తెచ్చారంటే ఇది దేశానికి నష్టం చేస్తున్నారు, తీరని అన్యాయం చేస్తున్నది ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం. బట్ ఏది ఏమైనా మన గజ్వేల్ ఇలా అద్భుతంగా రూపురేఖలు మార్చిన మన కేసీఆర్ కు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. కార్యకర్తలకు నా చివరి మాట ఒకటే ఒక మాట, దయచేసి ఆలోచించండి. ఏంటంటే ఇంకా కావాలి हमारा जुबेर के पीछे में एक डे लाइट का क्रिकेट मैच खेलेंगे हम गजवेल में स्टेडियम बनाने के पीछे जरूर डे लाइट क्रिकेट मैच खेलने के लिए मैं भी आता हूँ, हम मिलकर खेलेंगे, जल्द स्टेडियम भी बना देंगे. కానీ ఒక మాట నేను కార్యకర్తలు చెప్పాలి. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి మాట చెప్పింది, నిజాన్ని కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిజాన్ని కూడా, నిజాలను వాస్తవాలను జరిగిన పనులను మనం చర్చలో పెట్టాలి అన్నాడు. నిజాన్ని మనం పలకకపోతే అబద్ధం రాజ్యమేకదట.
అబద్ధాలు మరి నిజాలయ్యే ప్రమాదం ఉంటుంది. మనం వాస్తవాలు చెప్పకపోతే, నిజాల మీద చర్చించకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. యాదాద్రి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దైన ధాన్యం కుప్పలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడ్డప్పుడు వరద నీరు వెళ్లడానికి సరైన వసతులు లేకపోవడంతో మార్కెట్లో వాన నీరు నిలిచిపోయింది. నీటిలో ధాన్యం కుప్పలు తేలి ఆడుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు చేస్తే తమకు ఈ బాధలు ఉండవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటకూరి శ్రీశైలం కాలసింగారం విలేజ్ వీళ్ళు తెచ్చి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇది వర్షాలు వస్తున్నాయి, ఆగమవుతున్నాయి. ఇప్పటికి 3 సార్లు తడిచినాయి. ఒడ్లు ఆరబెడుతున్నాం, ఎండబెడుతున్నాం. కొంచెం రైతుల మీద దయదలిచి తొందరగా తీసుకోవాలి. ఇప్పటికి 3 సార్లు తడిచినాయి. ఆరినాయి. ఇప్పుడు మ్యాచర్ చూడాలి, మ్యాచర్ చూస్తేనే చేస్తామని అంటే మాత్రం అవి కాని పని. ఇక అది ఆరుగాలం పండించేది ఒక ఎత్తు అయితే ఇప్పటికి ఇక్కడ ఆరబోసి మళ్ళీ చేసుడు ఇప్పుడు ఆరుగాలం చేసినంత కంటే ఎక్కువ అవుతున్నది. ఇక్కడ జర రైతులకు పక్షాన ఆలోచించి మ్యాచర్ లేకుండా ఇటు ఎమ్మటే తీసేస్తుంటే ఎమ్మటే కొనగలరని మనం చేస్తున్నాం. గవర్నమెంట్ తయారు. అనకాపల్లి మండలం దిబ్బలపాలెం గ్రామంలో 20 ఏళ్ల పెంటకోట మధుకిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయటపడింది. క్రికెట్ బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో అనకాపల్లి రూరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. విశాఖ KPH మార్చురీలో యువకుడి మృతదేహాన్ని భద్రపరిచారు. స్టేట్మెంట్ చూపెట్టి నువ్వు లక్ష 50,000 కనుకోపోతే నన్ను మేడమైన దూకి ప్లాంటేషన్ రిపోర్ట్ ఇచ్చి ఇంకా అలాగైతే పిల్లలందరూ బాగుపడతారండి.
తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు చిరంజీవి మృతి చెందాడు. గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహం ఉండడంతో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న మీడియాను ఆసుపత్రి మెయిన్ ఎంట్రన్స్ లోనే పోలీసులు ఆపేశారు. పోలీసులే కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి ముందు ముసిరాబాద్ మెయిన్ రోడ్ పై బాధితులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో తెలుస్తుంది. ఇక్కడ నుంచి చిన్నప్పుడు తెలుస్తుంది. ఎవరెవరు తీసుకెళ్ళారు? పోలీసులు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? పేర్లు తెలియదు. చెప్పమంటే ఏం చెప్పట్లేదు. పేర్లు చెప్పమంటే పేర్లు చెప్పారంట, ఏం చెప్పారంట. అక్కడ గంటలో పంపిస్తామని చెప్పేసి తీసుకెళ్ళారు. రాత్రి వచ్చి అక్కడనే అమ్మమ్మ తీసుకొని పోయి చనిపోయారని చెప్పి డెడ్ బాడీ తీసుకోవాలంట. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నిన్న కురిసిన అకాల వర్షాలకు భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను, పంట పొలాలను సందర్శించి పరామర్శించారు. నాగంపేట గ్రామంలో దాదాపు 2000 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని సంబంధిత వ్యవసాయ అధికారులను వెంట తీసుకువెళ్లి సర్వే చేయించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంటా అశోక్, సేస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు మద్దుల రాజిరెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజిద్ హుస్సేన్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రవీందర్, రైతులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి రైతులకు పంట నష్టం వెంటనే వచ్చే విధంగా సహకరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఐటీగా 90% పోయింది సారు. ఏం లేదు సార్, ఈయన మిషన్ పోయినా కానీ లాగుండేది. మీకు ఘోరము. నాగంపేట గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో నిన్న రాత్రి కురిసినటువంటి వడగళ్ల వర్షం వల్ల మొత్తం దాదాపు 2500 ఎకరాలు పూర్తిగా ధ్వంసమైంది. వడగళ్ల వర్షం వల్ల కనీసం హార్వెస్టర్ డబ్బులు కూడా వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం దిక్కుచేసిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ మరి గత 50 సంవత్సరాలలో ఎప్పుడూ జరగనంత విధ్వంసం ఇది నిన్న కురిసినటువంటి వర్షానికి జరిగింది. ప్రభుత్వం మరి కేటీఆర్ గారు ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా స్పందించి కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. గత 2009 నుంచి కేటీఆర్ గారు వచ్చిన 9 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా 4 విడతలుగా మరి ప్రభుత్వ వడగళ్ల వర్షం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. అయినప్పటికీ కూడా ఏఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు రిపోర్టులు సమర్పించినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇప్పటి వరకు ₹1 కూడా కాంపన్సేషన్ చెల్లించిన పాపాన పోలేదు. అంటే ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే నిన్నటి రోజున గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో దరిదాపుగా అన్ని గ్రామాల్లో పిడుగులు అకాల వర్షం వల్ల అనేకమైనటువంటి రాళ్ళు పడడం జరిగింది. మరి దాని ద్వారా దరిదాపుగా 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతేనే ఏముంది కానీ రైతులకు
పంట నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్లీనరీలు ఏర్పాటు చేసుకుంటారు. ప్లీనరీలు ఎందుకోసం ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రైతులకు గిట్ట నష్టం జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ రైతు సమన్వయ సమితి నోటి పెట్టుకున్నారు, కానీ ఇటాంకాలు వచ్చినటువంటి చూసినటువంటి దాఖలు లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వము రైతుల మీద మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు, కానీ మరి రైతులకు ఏం న్యాయం జరుగుతుందని చెప్పేసి అని సభాముఖంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి నష్టానికి ప్రతి రైతుకు కూడా త్వరలో మీరు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని ఒక ఎకరానికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులను తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ గంభీరపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తహసీల్దార్ గారి ఆఫీసు ముట్టడి చేస్తాం. అదేవిధంగా రైతులకు బాలేను వేసి ఏలాంటిది కూడా ప్రభుత్వం వచ్చిన నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి వీడికి 4వ మాట్ల రాసుకుంటూ పోతున్నారు, కానీ ఎవరికి ఏం సాయం చేయలేదు, ఏది లేదు. ఇప్పుడైతే పూర నష్టం అయిపోయినాము. నేను 2 ఎకరాల చేను వేసిన, అవతల అప్పు తెచ్చుకుంటూ చేసిన, మొత్తం ఏం లేకుండా అయిపోయింది. మరి ఏం చేస్తారు? ప్రభుత్వం పాలపోయింది, కథ ఏంది? ఎప్పుడుక ఇవి మాపైతే అని అందరి నూనెల మన్ను పోసినావు. మరి ఇప్పుడేం చేస్తాను తలుచుకుంటున్నావు? రుణమాఫీ చేస్తున్నావు, ఏమో చేస్తున్నావు, ఎన్నో చేసుకుంటా సాట్ల తాడు పోసుకుంటా కుక్కల నక్కల తాకులాట పెడుతున్నావు. అదే రాజశేఖర్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సాయం చేసిండు. ఈ రాళ్ళవన వాడితే మరి నీది ఎక్కడ పోతుంది? జనగాం జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామం శివార్లో ఉన్నంత అనంతరామ రైస్ మిల్లును తొలగించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిల్లు ద్వారా వచ్చే వ్యర్థాలతో నీటి కాలుష్యం, భూ కాలుష్యం చుట్టూ ఉన్న పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిల్లు ద్వారా వచ్చే వ్యర్థాలతో నీటి కాలుష్యం, భూ కాలుష్యం చుట్టూ ఉన్న పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గొల్లపల్లి గ్రామానికి వచ్చే కాలువ నిర్మాణం లేట్ చేస్తున్నారు. ఆ కాలువ పనులు పూర్తి చేయాలని సూచించారు. రైస్ మిల్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండదండలతో నడుస్తుందని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైస్ మిల్ మధ్య నుండే ఆ గొల్లపల్లి గ్రామానికి రహదారి ఉన్నది, రహదారిని మూసేసిండ్రు, దేవాలయ కాలువను మూసేసిండ్రు. గొల్లపల్లి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ గ్రామ సభలో కూడా ఆ రైస్ మిల్లు మూసేమని వినతి పత్రం మంత్రి గారికి ఇస్తే తుంగలో దొరికేసిండ్రు. ఇవాళ ప్రజల కన్నీరు పెడుతుండ్రు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గొల్లపల్లి ప్రజలు, దేవరుప్పల ప్రజలు కూడా కొంతమంది అక్కడ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవరుప్పల ప్రాంతం కూడా అక్కడ ఆ రైస్ మిల్ వల్ల పొల్యూషన్ తో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాలకుర్తి ప్రజల కన్నీరు దురవలసిన మంత్రి జనగాం జిల్లా వ్యాప్తంగా అకాల వడగండ్ల వాన కురిసి రైతులు నష్టపోతుంటే మంత్రి ప్లీనరీ సభ సమావేశాలు ఏర్పాట్లు చేసి విందులు వినోదాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గుత్తేదారుడి నిర్లక్ష్యంతో రోడ్డుకి ఇరువైపులా కల్వర్ట్లు తీయకుండా విడిచిపెట్టేయడంతో కురుస్తున్న అకాల వర్షాలకు రోడ్డుకు చుట్టుపక్కల నీటి కాలువతో చెరువులా మారాయి. దీనితో హకుంపేట గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు మధ్యకాలంలో ఎండ తీవ్రతకు సేద తీరేందుకు వెళ్లి ఈత కొడుతున్నారు. అయితే హుకుంపేట గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న మజ్జి జ్ఞానదీప్ మంగళవారం అదే వాగులో ఈతకు వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబీకులు రోజంతా వెతికినా జ్ఞానదీప్ ఆచూకీ దొరకలేదు. అయితే మండలానికి చెందిన కొందరు మహిళలు బుధవారం ఘటన స్థలంలో సమీపంలోని పొలాల్లో బాలుడి చెప్పులు, బట్టలు ఉండడాన్ని గమనించి కుటుంబకులకు తెలియజేశారు. దీనితో బాలుడి తండ్రి కృష్ణ గ్రామస్తులు గాలించడంతో హైవే రోడ్డు పక్కన వాగులో బాలుడు శవమై తేలాడు.
పెద్ద చెరువు ఇది ప్రధానంగా ఇది హైవే నిర్లక్ష్యం జరిగింది. నాకు న్యాయం చేయాలి, చేసేదాకా వచ్చాం సార్. అది ఖచ్చితంగా ఎందుకంటే ఈ వీడియో కనకరాజు అలా తీస్తాం. ఎన్నో చూసాం సార్, ఎన్నో చూసాము. ఇది మాకు పిల్లలకి న్యాయం జరిగేదా తీయలేదు సార్. న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఎందుకంటే ఇది కనీసం తోడించాలి కదా సార్. 3 సార్లు చెప్పారు. రోడ్ వర్క్ చేసినప్పుడు కనీసం తోడించాలి కదా. తోడించకపోతే అవుతుంది. హెచ్చరిక బోర్డు లేదు సార్, న్యాయం చేయండి. మాకు హెచ్చరిక బోర్డు లేదు, తోడించాలి. కలవట్లేదు. ఇంత వాగులాగా అయిపోయింది. ఇంత వాగుంది, ఇక్కడ వాగు ఒకటే ఉందా? ఇంత చెరువు ఎలా తయారైంది? నేను కూడా తయారైంది. ఈ చెరువు ఎలా తయారైంది? మేము ఇక్కడ ఆయుడు ఇక్కడ రావాలి, న్యాయం చేయాలి అంతే. ఒప్పుకోవడం లేదు సార్. ఈ రోజు వాళ్ళకి రేపు ఇంకో వాళ్ళకి ఈ తల్లి మీరు అర్థం చేసుకోవాలి. ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోవడం లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు అధైర్యపడొద్దు, నష్టపరిహారం అందిస్తాం. పంట నష్టపోయిన రైతులకు భరోసానిచ్చిన మంత్రి హరీష్ రావు. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం. అనంతపురం జిల్లాలో నిర్వహించే జగనన్న వసతి దివేన కార్యక్రమానికి వెళ్లిన జగన్. విశాఖ బీచ్ లో యువతి మృతదేహం లభ్యం. కుటుంబ కలహాలతో చనిపోయినట్లు పోలీసుల అనుమానం. రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలను గవర్నర్ అడ్డుకుంటున్నారు. గవర్నర్ తమిళిసై మంత్రి హరీష్ రావు విమర్శలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.